దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డిది ప్రత్యేక స్థానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2014లో ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. కల్వకుర్తిలో పర్యటించిన రేవంత్ జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని కాపాడుతామని చెప్పారు. 2014లో సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డి పేరు ప్రకటించి ఉంటే గెలిచేదన్నారు. పార్టీ విధానపరమైన నిర్ణయం వల్లే ఆ ఎన్నికల్లో ఓడిపోయామని రాహుల్ గాంధీకి చెప్పామన్నారు. జైపాల్ రెడ్డి జీవితం ఎంతో మందికి ఆదర్శమన్నారు సీఎం. దేశ రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానమని చెప్పారు. కల్వకుర్తిలో పర్యటించిన రేవంత్ రెడ్డి BSNL గ్రౌండ్ లో జైపాల్ సంస్మరణ సభకు హాజరయ్యారు. ఆ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎందుకు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను. నేను ఒక విశ్లేషణ చెప్పిన. రాష్ట్రం అయితే ఇచ్చిండ్రు కానీ ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. 2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. శ్రీశైలం హైవేలోని కోట్ర సర్కిల్ దగ్గర జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సంస్మరణ సభ ముగించుకుని నేరుగా కోట్ర సర్కిల్ కు వచ్చిన రేవంత్ జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని కాపాడుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోని కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ లో ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. Our government will preserve and protect the cultural and heritage of Telangana and proudly place it in the world map. Telangana is proud home for World Heritage Site Ramappa Temple, recognized by UNESCO. On behalf of my government and people of Hyderabad, I place on record our appreciation and gratitude for generous contribution of Aga Khan Trust for Culture. నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్లో కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ CSR నిధులతో కొడంగల్ పట్టణంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం కోరారు. ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్ లో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్తో మాట్లాడారు. తానియా సోని బీహార్ రాష్ట్రానికి చెందిన యువతి కాగా ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాల సింగరేణి సంస్థలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు రెసిడెంట్ కమిషనర్. విజయ్ కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రెసిడెంట్ కమిషనర్ ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.